వాక్యము మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈ రోజు ఆ 15వ తారీఖు నేను మాట్లాడినప్పుడు ఫ్యామిలీ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అలాగే కుటుంబము అనే యొక్క అంశం మీద నేను మాట్లాడాను. ఈరోజు దేవుని రాజ్యం అనే అంశంతోనే కొన్ని విషయాలు కొనసాగాలని ఆశతో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత సో మనకందరికీ సుపరిచితమైన దేవుని వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయం దాని 17వ వచనం మనం చదివితే, యేసు ప్రభు వారి యొక్క ప్రారంభ పరిచర్యలో ఆయన ఈ వాక్యము మాట్లాడుతూ ప్రారంభం చేశారు. దేవుని రాజ్యము సమీపము కనుక మనం పశ్చాత్తాపబడి ఉందని చెబుతూ యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభం చేశారు. సో అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన ప్రారంభం చేశారు. ఎందుకంటే యేసు ప్రభు రావడానికి శిలువలో మరణించి మనం రక్షించబడడం మాత్రమే కాదు, ఆ రక్షణ అనంతరము మనము ప్రభు రాజ్యంలో చేర్చాలి అని ఉద్దేశం. ఎందుకంటే ఆ దేవుని రాజ్యంలో వారసులైన మనము ఆ రాజ్యాన్ని మన పాపం వలె మనం దూరంగా అయి ఉన్న మనము మళ్ళా తన రాజ్యాలతో చేర్పించాలని ఉద్దేశంతో యేసు ప్రభు వచ్చి ఉన్నారు. సో అందుకు యేసు ప్రభు దేవుని రాజ్యము సమీపము. చూడండి, ఇప్పుడు 2021వ సంవత్సరం అంటే దాదాపు ఫస్ట్ సెంచరీ యేసు ప్రభు వచ్చిన ఆ కాలం నుండి యేసు ప్రభు దేవుని రాజ్యము రాబోయి ఉంది, దగ్గర ఉంది అనేది, సమీపము అనేది మాట్లాడారు. కానీ గత కాలంలో మనం చూసుకుంటే ఎక్కడో మనము మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే యేసు ప్రభు విషయము ఈనాటి కాలంలో మాట్లాడట్లేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత ప్రభు రాబోతుంది అని ఇప్పుడు బహురీతుల్లో వెచ్చులుగా ప్రతి సంఘాల్లో మాట్లాడుతుంది. ఎందుకంటే మహమ్మారి వచ్చి ఇదే ప్రభు రాకడం అని మనం విషయం అయిపోయాం. ఐ థింక్ ప్రభు ఒకవేళ మనం చల్లారిపోయి ఉంటది, లేకపోతే దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడకుండా ఎక్కడో ఈ లోక ఆశలో మనము కలిసిపోయామా, ఒకవేళ అట్లా ఉంటే మనం తట్టి లేపడానికి ఏమో దేవుడు కరోనా ఇచ్చారో మనకు తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతి సంఘటనల్లో మనం చూసుకుంటే ప్రభు రాకడకి అన్ని తయారవుతుంటాయి. సో గాడ్ ఈస్ కమింగ్, అది ఎప్పుడైనా రావచ్చు, థ్యాంక్ గాడ్ ఫర్. కానీ ఈ ప్రభు రాజ్యం అన్నప్పుడు అదృశ్యమైన దేవుని రాజ్యం మన ప్రస్తుత కాలంలో మనం ఉన్నాం. దృశ్యమైన దేవుని రాజ్యము అది ముఖాముఖిగా మనము చూసి ప్రభు వచ్చినప్పుడు తన రాజ్యంలో మనము కలిసి ఉంటాం ప్రభుత్వం. కానీ యేసు ప్రభు మన మధ్యలోనూ అదృశ్యంగా ఉన్నాము, తన రాజ్యం కూడా అదృశ్యంగా ఉన్నాం. కానీ ఎన్నో విషయాల్లో మనం దేవుని రాజ్యాల కొరకు మనం చేస్తున్నాం. ఈనాటి కాలంలో మన సంఘాలు మనం చూసినప్పుడు, క్రైస్తవ పరిచర్యలు మనం చూసినాం. సంఘం అన్నప్పుడు మానది అని చెబుతూ మనం ప్రారంభం చేస్తున్నాం కదా. నా సంఘము, నాకు ఎన్న సంఘాలు ఉన్నాయి, నేను ఇంత ఆత్మను రక్షించాము అనేది చాలా గౌరవిస్తూ మనము మాట్లాడుతున్నాం. కానీ ఒక విషయము మనం మర్చిపోతుంది ఏంటంటే మన సంఘము, మన విశ్వాసం చెప్పడానికి ఎక్కువ రీతిలో అర్హత లేదు. ఇవన్నీ యేసు ప్రభుది, ఆయన మనకి శ్వాసం ఇచ్చారు. కొండల ప్రసంగంలో ఆయన 6వ అధ్యాయం 33లో ఆయన చెప్పిన మాట ఒకటి ఉంటుంది. మొట్టమొదటిగా మీరు నా రాజ్యము, నా నీతి మీరు వెలుగుడి, అప్పుడు ఇవన్నీ ఇవ్వబడుతున్నాయి. సో దాని వెనకాల మనం ఒకసారి చదువుతుంటే యేసు ప్రభు అన్యుల గురించి ఒక మాట్లాడతారు. అంటే అన్యులు ఇవన్నిటినీ వాళ్ళు వెతుకుతుంటారు, ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి దరిద్రమని వాళ్ళు ఈ లోకం ఉన్న వాళ్ళు. కానీ మీరు అటువంటి కాదు, ఎందుకంటే మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు, ఈ లోకంలో ఉన్న వారసులు కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలు కాదు, మీరు నా రాజ్యముల యొక్క ప్రజలు. సో నా రాజ్యంలో యొక్క ప్రజలు మీరు ఉన్నది కనుక ఫస్ట్ అండ్ ప్రయారిటీ మనం వెతుకవలసింది తన రాజ్యము, తన నీతి. సో ఈ రాత్రి కాలము మళ్ళొకసారి ఈ సుపరిచితమైన వాక్యము మనం ఒకసారి మనల్ని పరీక్షించి మనం చూసుకుందాం. దేవుని రాజ్యంలో వారసులైన మనం అనుదినము తన రాజ్యము, తన నీతి మనం వెతుకుతున్నామా? ఇది చాలా ఒక పెద్ద ప్రశ్న. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము దాని 17వ అధ్యాయంలో అంటున్నాం, పౌలు దేవుని రాజ్యము ఎట్టుదు అని అన్నప్పుడు
అక్కడ కూడా యేసు ప్రభు చెప్పిన అదే మాటతో ఆయన పోలుతూ అంటారు, తినడము కాదు, త్రాగడము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అని చెప్తారు. చాలా సందర్భంలో ఆ నీతి అని మనము చాలా క్యాషువల్ గా మనం చెప్తూ ఉంటాం. కానీ రైచియస్నెస్ అనేది అర్థం ఏంటంటే ఇట్స్ టు బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనము ఎట్లా నీతి కలిగి ఉన్నాం అనేది రైచియస్. మనం చాలా సందర్భాల్లో నీతి చేస్తున్నాం, అది మన దృష్టికి లేకపోతే ఇతరులకి అనుకూలమైన రీతిలో మనము చేస్తున్నాం. కానీ గాడ్ ఎక్స్పెక్ట్ రైచియస్నెస్ టు బి యూస్, అంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుడు ఆయన నీతిగా చేసినప్పుడు మన నీతి కూడా ఎట్లా ఉండాలంటే ఆయన దృష్టిలో ఆయనకి తృప్తి కలిగినటువంటి నీతి ఉండాలి. సో వాట్ ఆల్ వి డూ రైట్, ఇట్ షుడ్ బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చాలా క్రిటికల్, చాలా క్రూషియల్. మన నీతి అని మనము ఏదో స్వయంగా ఏదో చేసేసామంటే మేము నీతి కార్యం చేసామంటే ఈజ్ ఇట్ ఇన్ ఓన్ రైట్, మన దృష్టిలో మనకు అనుకూలమైన రీతిలో అనుకుంటాం. కానీ అట్లా కాదు. రైచియస్నెస్ అన్నప్పుడు అందుకు యేసు ప్రభు పండ్ల కోసంలో అన్నాను, మొట్టమొదటిగా మీరు నా రాజ్యము నా నీతి వేరట. సో ఆయన రాజ్యం ఆయన నీతి చాలా, ఎందుకంటే ఈ లోకంలో నీతి లేదండి. అనీతి కలిగిన లోకంలో, అనీతి కలిగిన లోకములో పుట్టి వారమై ఉన్న మనలో ఎన్నడూ కూడా దేవుని రాజ్యములో కలిగినటువంటి నీతి మనలో ఉండదు. మనలో కూడా అనీతి కలిగిన స్వభావమే మనలో ఉంది. సో నీతి మనలో రావాలంటే యేసు ప్రభుతో మనం కలిసి అనుక్షణము కలిగి ఉంటేనే, మన మనసు యేసు ప్రభు మనసు ఏకమై ఉంటేనే ఆ ఏకమైన మనసుతో మనం ప్రవర్తించిన నీతియే నీతిగా ఉంటాం. అక్కడ దేవుడు తృప్తి పడతారు కానీ ప్రజలు కాదు. చూడండి, వెన్నెవర్ జీసస్ యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరము ఆయన చేసినప్పుడు ప్రజల్ని సంతోషపరచడానికి, తృప్తిపరచడానికి ప్రీతికరంగా ఆయన చేయలేదు. అందుకు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఏమన్నాడంటే, నేను దేవుని రాజ్యంలో, అంటే దేవుడి యొద్ద నుండి వచ్చాను, నా తండ్రి నన్ను పంపించాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను, నా తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చాను, అది తప్ప నాకు ఏమీ లేదు. సో యేసు ప్రభు చాలా స్పష్టంగా ఏమన్నాడంటే అది కుదుముఖితమైన ఆహారం. సో అంతవరకు అందుకు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ రాసింది ఏంటంటే పౌలు ఫిలిప్పీ సంఘాన్ని, యేసు ప్రభు సెలవు మరణం వరకు మనకు విధేయత కలిగింది. ఆయనకి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ the depth on the cross he was obedient. సో యేసుక్రీస్తు ఎప్పుడు తన స్వయంగా తన నచ్చినది ఏం చేయలేదు, కానీ తండ్రికి నచ్చినది తను చేశాడు. సో ఏ విధంగా యేసు ప్రభు తన తండ్రి పంపించిన తన తండ్రి చిత్తము మాత్రము చేసి తన తండ్రికి ప్రీతికల జీవితము జీవించాను, మనం కూడా మనది రక్షించబడిన యేసయ్య నీతి ప్రకారం మనం జీవించాలి. సమాధానం లేని లోకంలో యేసు ప్రభు అంటారు, నేను మీకు సమాధానమై ఉన్నాను, లోకంలో అనేక శ్రమలు మీకు కలుగును, కానీ నేను నా సమాధానం అంటున్నాను. చూడండి, యేసు ప్రభు సమాధానం ఎటు రీతిలో సెలవు మరణం వరకు ఆయన ఏమీ కదిలించలేదు. స్టాండ్ స్టిల్, చాలా గట్టిగా ఆయన నిల్చున్నారు. సో దేవుని సమాధానం మనం ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్, మనం ఎదిరించిన ఏ పరిస్థితులు అయినా కూడా మనం కదిలిపోకుండా మనము స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటాం. ఎందుకంటే మనలో భరించినది, మనల్ని నడిపించినది లోకంలో కలిగిన తాత్కాలికమైన సమాధానం కాదు, యేసు ప్రభునికి శాశ్వతమైన సమాధానం. ఆ సమాధానం ఉన్నవారు మాత్రమే వారి జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో వాళ్ళు కదిలిపోతున్నారు, గట్టిగాను వాళ్ళు ఏమైనా ఎదిరించడానికి శక్తి వాళ్ళకుంటారు. ఈ కాలంలో క్రైస్తవులు మన జీవితంలోనే సమాధానం లేని వాళ్ళ పరిస్థితుల్లో మనము విచ్చలుగా మన అటు ఇటు వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని మనం తెలియక మన తెలియని వాళ్ళు ఉన్నారు.
పడిపోయిన వాళ్ళు, నశించిపోయిన వాళ్ళు, తారుమారైపోయిన వాళ్ళు, చిన్న సమస్య వాళ్ళ జీవితంలో పుట్టినప్పుడు హల్లెలూయా. సో యేసు ప్రభువు అని నమ్మిన వారు. అండ్ మూడోది అక్కడ చెప్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క సమాధానం, ఆనందం. బహుశా నేను లాస్ట్ టైం ఇక్కడ చెప్పాలి నాకు తెలియదు. హ్యాపీనెస్ అండ్ జాయ్ లో రెండు అర్థాలు ఉన్నాయి. బైబిల్ హ్యాపీనెస్ గురించి చెప్పట్లేదు, సంతోషం గురించి చెప్పలేదు, ఆనందం గురించి మాట్లాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు అన్నారు ఆనందించు, మరలా నేను మీకు చెప్తున్నారు ఆనందించు. నెహెమీయా అన్నారు దేవుళ్ళి ఆనందము నా బలము. సో ప్రతి చోటులో ఆనందం ఉందని, జాయ్ ఉంది కానీ హ్యాపీనెస్ లేదు. ఈ యోహాను సువార్త 15 అధ్యాయంలో కూడా చెప్తున్నాను, నేను ఈ సంగతులన్నీ మీకు ఎందుకు చెప్పానంటే నా ఆనందము మీలో నిలిచి ఉంది. హ్యాపీనెస్ ఏంటంటే రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్. అదే ఏమైనా మన జీవితంలో జరిగితే అప్పుడు మనకి సంతోషం. నేను ఒక సైకిల్ లేకపోతే బైక్ కొరకే నేను ప్రార్థన చేశాను, అది దొరికితే నాకు హ్యాపీ. కానీ ఆ బైక్ పోతే నాకు దుఃఖం. కానీ ఆనందం ఉన్న వాళ్ళకి బైక్ ఉండినా లేకపోయినా కూడా వాళ్ళు ఏకరీతిగా ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితి వాళ్ళని అటు ఇటు కదిలింప చేయరు. వాళ్ళు దేవుడిలో బలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు తెలుసు పరిస్థితి బట్టి కాదు వాళ్ళ హ్యాపీనెస్, ఆనందం ఉంటారు. సంతోషం ఉన్న వాళ్ళు పరిస్థితిని బట్టి వాళ్ళు ఒకసారి సంతోషిస్తారు, మరో రోజు దుఃఖంలో కలిగి ఉంటారు. కానీ ఆనందము ప్రభులో ఉన్నవాళ్ళు ప్రభు ఆనందము కోరితే, అందుకు ప్రభు అన్నారు 15 అధ్యాయంలో ఈ సంగతులన్నీ మీకు ఎందుకు చెప్తున్నాయంటే మీరు సిద్ధం కలిగి ఉండాలి, ప్రభులో కలిగిన ఆనందము మనలో పరిపూర్ణము కలిగి ఉన్నారు. The joy of the Lord should complete in us. So no matter what are the situation the world goes through, ఈ లోకము ఏ పరిస్థితి నుంచి వాళ్ళు వెళ్ళినా, లోకం ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు కలిగి ఉంటారు, దుఃఖంలో కలిగి ఉంటారు, కష్టాలు కలిగి ఉంటారు. కానీ క్రైస్తవుల మనము మాత్రము వదిలిపోకుండా ఆ విపరీతమైన పరిస్థితుల్లో కూడా మనం చాలా గట్టిగా నవ్వుతూ మనం ఉంటుంటాం. దాట్ షుడ్ మేక్ పీపుల్ మనం చూసి వాళ్ళంటారు దీస్ పీపుల్ ఆర్ సో క్రేజీ. చూడు లోకము ఎంతో దుఃఖాలతో వెళ్తున్నారు, కష్టాలతో వెళ్తున్నారు. కానీ ఈ క్రైస్తవులు చూడండి, వాళ్ళ జీవితంలో ఎంత కష్టాలు రోగాలు ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళా వాళ్ళ జీవితంలో ఒక ఆనందం ఉంటుంది. ఎందుకు వాళ్ళు కదిలిపోవట్లేదు, విచరించడానికి వాళ్ళు ఎందుకు అటు ఇటు పరిగెట్టలేదు? ఎందుకంటే మనలో ప్రభుని యొక్క సమాధానం మనం, ప్రభువులో ఉన్న ఆనందము మనలో ఉంది కనుక పరిస్థితి మనల్ని ఎన్నడూ మార్చలేదు. We will keep on growing further. మనం ముందుకు ఎదుర్కొంటాం. అది దేవుని రాజ్యంలోనే కొన్ని ప్రిన్సిపల్స్. కానీ ఈనాటి కాలంలో మనము ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలోనే ప్రిన్సిపల్స్ మనం మర్చిపోతుంటాం. నాకు చాలా నచ్చిన ఒక వాక్యం ఉందండి, లూకా సువార్త 15 అధ్యాయం 17 నుంచి 20 వచనాల్లో చదువుతున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యుల్ని 75 శిష్యుల్ని పరిచర్య కోసం డెలివరీగా పంపిస్తున్నారు. ఆయన శిష్యుల్ని పరిచర్య చేసి పరిచర్యకి పంపించిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు యేసు ప్రభుకి రిపోర్ట్ పంపిస్తున్నారు, ప్రభువా మేము వెళ్ళేమో చాలా అద్భుతాలు చేశాము. యేసు ప్రభు అన్నారు నేను చూశాను, అక్కడ నుండి నేను ఇవన్నీ చూశాను. మీరు చేసిన మంచి కార్యాన్ని బట్టి యేసు ప్రభు వాళ్ళ భుజాలు తట్టి సభాష్ అని చెప్పకుండా యేసు ప్రభు చెప్పిన మాట నాకు ఇప్పుడు అది ప్రతిసారి నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే మీరు చేసిన గొప్ప కార్యములు కాదు మీరు సంతోషపరచాలి. నువ్వు ఒక గొప్ప సేవకుడు అవ్వచ్చు, వేలాది కొలతలో ఆత్మలు రక్షించవచ్చు, పెద్ద సంఘాలు మీరు స్థాపించవచ్చు, దేశాలు విదేశాల్లో మీరు వెళ్ళవచ్చు. కానీ దానిలో కాదు నువ్వు తృప్తి పడాలి, నీ సంతోషపరిచేది ఏంటంటే నీ పేరు జీవ గ్రంథంలో రాబడి ఉండాలి. Hallelujah. So many times we are so happy, we are so
greatly rejoice in the things that we do. నేను ఎన్ని బాప్తిసాలు చేశాను, ఎన్ని వివాహాలు నేను నడిపించాను, ఎన్ని సంఘాలు నేను కట్టాను, ఎన్ని ఆత్మలు చేశాను, 50 సంవత్సరాలు నేను పరిచయం చేశాను. దేశాల్లో నేను ఎన్ని తిరిగి చాలా గొప్ప పరిచయం చేసిన దేవుని వాక్యం చేశాను. దానిలో మనం గౌరవిస్తుంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏమనంటే, ప్రియులారా, మీరు ఇవన్నిటిలో కాదు మీరు సంతోషపరచాలి. మీరు ఆనందించపరిచిన విషయం ఏమనంటే మీ పేరు జీవగ్రంథంలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యం యొక్క సూత్రం ఏమనంటే, నేను ఎన్ని మీటింగ్స్ చేసినది కాదు, నేను ఎన్ని ప్రసంగాలు చేసినది కాదు. నేను కూడా ప్రతిరోజు రాత్రి ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు పరలోకం వైపు తీసి ప్రభుతో ఒప్పుడాడుతా, ప్రభు ఈ దినమంతా నువ్వు నన్ను కాచి కాపాడావు, గొప్ప కార్యం నాకు చేశావు, చాలా మంచిది. కానీ నా పుస్తకం, నీ జీవ పుస్తకంలో నా పేరు ఉన్నాయా లేదని ఒకసారి చూసి చెప్పు. అది లేకపోతే ప్రియులారా, అది ఎక్కించినందుకు రాయడానికి మనకు మన అదృశ్యమైన దేవుని రాజ్యంలో లాస్ట్ టైం కూడా మనం చూసాము. రోమపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం అన్నారు, ఈ లోక మర్యాదని అనుసరి. సో దేవుని రాజ్యమును అంటే ఈ లోక రీతిలో మర్యాద కాదు. ఈ లోకం అంటే ఈ లోకం ఒక మర్యాద ఉండాలి. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యమును యొక్క మర్యాద ఉంటుంది. సో దేవుని రాజ్యమును మనం కలిగి ఉంటే ఆ దేవుని రాజ్యంలో కలిగిన మర్యాద ప్రకారం మనం జీవించవచ్చు. The kingdom of God principles is very important. అందుకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం ఏమంటుందంటే, ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కరు కాదు, కానీ నా తండ్రి చిత్తము చేసేవారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకు ఒక దేవసేవకుడు ఏంటంటే 2 రకాలుగా ఈ లోకం ఉన్నారు, నరకానికి వెళ్తారంట. ఒకటి, ప్రభుని ఎరుగకుండా డైరెక్ట్ గా నరకానికి వెళ్తారు. రెండో గుంపు ఎట్లంటే ప్రభుని నమ్మి సంఘాల్లో వచ్చిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు నరకానికి వెళ్తారు. యేసు ప్రభు బాప్టిజం ఇచ్చి యోర్దాను నదిలో బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆయన బయటకు రాగానే పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ఒక స్వరం విన్నారు ప్రతి ఒక్కరు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను తనలో ఆనందిస్తానన్నాను. So when Jesus got baptized, God accepted him as his son. మనము ఇందాక మన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ రాజ్యంలో ఉన్న రాజా తన ప్రజల్ని తను ఎన్నుకుంటాడు. ఎవరు తన ప్రజలుగా ఉండాలి అన్నది. సో సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ఉండాలని జ్ఞానం తెలియదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉన్నవారు దేవుని రాజ్య ప్రకారంగా ఆ మర్యాదగా వాళ్ళు జీవిస్తారు, దాన్ని కాపాడుతారు. అందుకు కొన్ని సందర్భంలో అంటారు కదా, మన ఇంటి మర్యాదను మనం కాపాడాలి. మన తండ్రి లేకపోతే మన పౌరుషము, మన కుటుంబ మర్యాదలు ఇవన్నీ మనం కాపాడాలి. తరతరాలుగా నుండి మనం దాన్ని కాపాడుతూ రావాలి. కానీ ఈ రాత్రి కాలము మనం ఒకసారి ఆలోచిద్దామండి, నిజంగా మన దేవుని రాజ్యంలో ఉన్నవారు మనము ఆ రాజ్యంలో యొక్క మర్యాదను మనం ప్రస్తుతము కాపాడుతున్నాం. Are we hunger and thirst for the word of God? దేవుని వాక్యం కొరకై మనం తప్పి కలిగి ఆత్మ కలిగి మనం ఉంటున్నామా? దేవుని చిత్తానుసారంగా మనం చేయాలని కోరుకుంటున్నామా? అందుకు ద గాడ్స్ వర్క్ ఇన్ ద గాడ్స్ వే, దేవుని పరిచర్య దేవుని పద్ధతి ప్రకారం చేయాలి. None of us are doing our ministry. మనం ఎవరు కూడా మన పరిచర్య కాదు చేస్తున్నాం. మనం అందరూ చేసేది దేవుని రాజ్యంలో పరిచర్య. మనమందరూ ఆ దేవుని రాజ్యంలోని పనివారు. We're all the employees with the same dignity. Stewards మనకు అప్పగించినది. సో దేవుని రాజ్యము చాలా ప్రాముఖ్యంగా ఈనాటి కాలంలో సంఘాలు మర్చిపోతుంటారు. మన కదండి, మనం అందరూ దేవుడు వస్తే మనం ప్రభు
పరలోకం వెళ్తామని సిద్ధం కలిగి ఉన్నాం. పరలోకం స్వర్గానికి వెళ్తాము, నిత్య జీవనం వెళ్తాము, పరలోకం వెళ్తామని చాలా ఆశ కలిగి ఉన్నాం. మన మాటలతో మనకు గ్యారంటీ కాదండి. మనం మాటలతో సహా మన ప్రవర్తనలో కనిపించాలి. Many people have the guarantee by words, but when they look at the actions, వాళ్ళు క్రియలు చూస్తుంటే, వాళ్ళ నడక చూస్తుంటే, వాళ్ళ స్వభావాలు చూస్తుంటే, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా అనేది చాలా సందేహంలో మనం ఉంటున్నాం. ఈ రాత్రి కాలము మనం ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటాం. మనం చూసుకుందాం, హౌ ఆర్ వి. మన మాటలు మాత్రము మనం ప్రవర్తించిన వాళ్ళు అంటే మాటలతో మనం ఉన్నవారు ఉన్నవా, మాటలు క్రియలుగా రెండు మనం కలిసి ఉంటున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వర్డ్ అండ్ డీడ్స్. అందుకు యేసు ప్రభు now he established, he showed, exhibited the power of the kingdom of God. దేవుని రాజ్యముని యొక్క ఆ పవర్ అనేది అద్భుతాల ద్వారా రోగాన్ని స్వస్థత చేసి అనేక రీతిలో ఆయన స్వస్థపడతారు. ఒక రకమైన రీతిలో కాదు, అందరినీ ఒకే స్టైల్లో కాదు. కళ్ళు కనిపించిన వాళ్ళకి ఒకసారి యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచారు. ఒకసారి ఆయన మట్టిలో ఉమ్మి దానిలో పేస్ట్ చేసి ఆయన కంచె మీద పెట్టి స్వస్థపరిచారు. ఇంకా కొందరిని యేసు ప్రభు వెళ్ళండి మీరు స్వస్థ పొందుకున్నారన్నా. షోడ్ ద పవర్, దానికి కలిగిన శక్తిని ఒకే రకంగా కాదు. ఈస్ డైవర్సిఫైడ్. హి కెన్ డూ మిరకల్స్ ఆఫ్ గ్రేట్ ఇన్ డిఫరెంట్ వేస్ బియాండ్ హ్యూమన్ థాట్స్. మానవ బుద్ధి అపరిమితంలో ఆయన చాలా అద్భుతాలు చేయగలరు. ఆయన వర్డ్స్ లో, ఆయన మాటల్లో కూడా. అందుకు యేసు ప్రభు మాట్లాడిన తర్వాత ప్రజలు ఏం చేస్తారంటే ఆయన చూస్తే ఆయన చాలా అధికారంతో ఆయన మాట్లాడుతున్నారు. ఎస్ ప్రియులారు, ఈ నాటి కాలంలో మనము కూడా సేవకురాలుగా ఉన్నప్పుడు మనము కూడా మన మాటల్లో అధికారం చేయడం. మనం మాట్లాడినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది చాలా అధికారముతో కూడిన వాళ్ళు మాట్లాడు. అద్భుతాలు కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ చేసిన లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ దాసుడు గురించి మాట్లాడుతున్నారు. ఆ దాసుడు చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ చేసిన తర్వాత ఆ దాసుడు ఏమంటే, నేను నిష్ప్రయోజనం కలిగిన దాసుడు, మీరు ఆజ్ఞాపించి మాత్రమే నేను చేసింది తప్ప ఎక్కువలేదు తక్కువలేదు. మనం అందరం కూడా ప్రతి క్షణము దేవుడి కొరకే అన్ని చేసిన తర్వాత చివరికి మనం గనక ఉండి మనం ఒకటే అన్నాడు, ప్రభువా నేను నిష్ప్రయోజనం కలిగిన దాసుడు, మీరు చెప్పినది మాత్రమే నేను చేశాను, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇక్కడ మా నామము మహిమపరచండి. అందుకు ఆ విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు కూడా తన పరిచయం చాలా సందర్భాల్లో మాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో గొప్ప పరిచర్య చేసిన తర్వాత ఆయన పదే చెప్పినదంటే, నాకు అతిశయించడానికి ప్రభువుల తప్ప ఇంకా వేరే లేదు. ఇవన్నీ నా సామర్థ్యాన్ని బట్టి కాదు, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి చేశాను, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి చేశాను, దేవుడు తన మాటలు నా నోట్లు బట్టి చెప్పాడు కాబట్టి నేను చేస్తాను, దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేసి నడిపించాడు. ఆయనే మనం ఇక్కడ స్త్రీలో లేదు. సో దేవుని రాజ్యములో అనేక సందర్భాల్లో మర్చిపోయి అనేక చోట్లలో కొన్ని సేవకులు పరిచర్లు మనం చూసుకుంటే మనకు అనిపిస్తుందంటే మన రాజ్యము మన పరిచర్యను మనం స్థాపిస్తున్నాం. మనం వీఆర్ బిల్డింగ్ అవర్ కింగ్డమ్. టైం హస్ కమ్, సమయము దగ్గర అయింది. ఇవన్నీ మనం పక్కన పెట్టి దేవుని సేవ మనం చేస్తున్నాం. మన సేవ కాదు, దేవుని సేవ. దేవుని సేవ చేసినప్పుడు మన మధ్యలో ఒక ఐక్యతను మనకు, మన పరిచయం చేసినప్పుడు మన బిజినెస్ వర్ధలించాలనేది మనం ఆశిస్తాం. అక్కడ సెల్ఫిష్ ఉంటుంది, నాది, నా సేవ, నా పరిచర్య. కానీ దేవుని పరిచర్య అన్నప్పుడు
అక్కడ సెల్ఫిష్ అన్నది ఉండదు, మనము అని ఉంటుంది. సో ఈనాటి కాలము ఐ అన్న నుండి వీలోకి మనం రావాలి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సర్వీస్, దేవుని రాజ్యమును పరిచయం. రెండు దినవృత్తాంతము 25వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా మనం చూసిన ఏంటంటే అమస్య రాజ్యం గురించి అక్కడ చెప్పబడుతుంది. ఎవరన్నా చదవగలుగుతారు? 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయం దాని 2వ వచనం. 2 Chronicles chapter 25 verse 2. చదువుతున్నాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఆమేన్. ఆమేన్. ఏం చేశాడు అమస్య రాజు? అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో. ఓకే, సో యెహోవా దృష్టిలోనే యథార్థంగా ప్రవర్తించాడు, కానీ ఏం చేయలేదు? పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. సో విధేయత ఒకటి, పూర్ణ హృదయంతో విధేయత ఒకటి. అనేక సందర్భంలో మనం ఏమంటారంటే, నేను దేవుని దృష్టిలో నేను చేశాను కదా, సంఘానికి వెళ్ళాను కదా, వాక్యం చదవాలని కదా, ప్రార్థన చేయమన్నారు కదా, ప్రార్థన చేయమని కదా, దశమ భాగము కరెక్ట్ ఇవ్వాలని కదా, ఇవన్నీ చేసాం. మన తృప్తిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కానీ ఇక్కడ అమస్య రాజుకు వచ్చిన తప్పు ఏంటంటే పూర్ణ హృదయంతో ద హార్ట్ ఈస్ మిస్సింగ్. ఆయన బుర్ర వాడారు, ఆయన హ్యాండ్ వాడారు, ఆయన హార్ట్ వాడలేదు. హార్ట్ మన హృదయం. అవును కదా, మనం ఇది మొదటి సమయంలో కూడా ఒక మాట ఉంది. అది సమయంలో వచ్చి సౌలుకి చెప్పిన మాట. ఆయన వచ్చి బలి అర్పించాడు సౌలు రాకన మునుపు. అప్పుడు చాలా స్పష్టంగా సౌలుకి చెప్పిన మాట ఏంటంటే, మన బలి అర్పణ కన్నా ఎక్కువగా దేవునికి విధేయతలు కలిగి ఉండడమే మేలు అని చెప్తున్నారు. సో ఈ అమస్య రాజు ఏం చేశారంటే, దాన్ని పట్టుకుని ఏమంటుంటే విధేయత కలిగి ఉండాలి కదా, అదే మేలు అని చెప్పేసి ఆయన ఏం చేశారు? విధేయత చేశారు. కానీ ఇక్కడ యెహోవా ఆయన దేవుడు ఇంకొక అడుగు ముందు పెట్టన్నారు. విధేయత కలిగి ఉండడం మాత్రం కాదు బిడ్డ, పూర్ణ హృదయం కూడా కలిగారు. సో దేవుని రాజ్యంలో అనేక సందర్భంలో వి మిస్ సర్టన్ ఫ్యాక్టర్స్ అని అన్నది. మన జీవితంలో కొన్ని మిస్ కలిగిన ఫ్యాక్టర్స్ మనకి కలుగుతుంది. మనం అందుకన్నారు, మన దేవుని రాజ్యంలో మన దృక్పథంలో కాదు మనం చూడాలి, దేవుని రాజ్యంలో దృక్పథం, దేవుని రాజ్యంలో కలిగిన లెన్స్తో మనం చూడాలి. ఆ తృప్తం చూసుకుంటున్నది మన దేవుని రాజ్యం గురించి అర్థం చేసుకుంటాం. ఆయన రాజ్యం కాబట్టి ఆయన నియమాలు, ఆయన పాలసీస్ ఆయన తయారు చేసుకున్నారు. లాస్ట్ టైం ఒక మాట వాడిన ప్రోటోకాల్ అని మాట. దేవుని రాజ్యంలో మనకు ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఉల్లంఘించడానికి మనకి ఏ అర్హత లేదు. ఒక మాట గుర్తించండి, ద మూమెంట్ వి disobey the protocol, we bear the consequence. ప్రోటోకాల్ ని మనం ఉల్లంఘిస్తే దాని యొక్క పరిణామము మనం నిశ్చయంగా మనం పోస్తుంటాం, అనుభవిస్తుంటాం. కానీ ప్రోటోకాల్ లోపల మనం ఉంటే దేవుని యొక్క మేలు ఆయుష్ వరకు మనము అనుభవిస్తాం. దేవుడి అదే ఆశిస్తున్నాం. ఈ మేడ్ అకౌంట్. అందుకు 2 కొరింథీయులు కూడా అదే అన్నారు, పౌలు అన్నారు, దేవుడు నాకు చేయడానికి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, నాకు అన్ని చేయవచ్చు, కానీ అన్ని చేయడానికి నాకు ఇది లేదు. ఎందుకంటే ప్రోటోకాల్, ఐ నీడ్ టు ఒబే ద ప్రోటోకాల్. ఎందుకంటే నేను క్రైస్తవులు దేవుని బిడ్డలైన మనము ఏ క్షణములో దేవుని రాజ్యంలో మనము పౌరులమయ్యాము, సిటిజన్ అయ్యాము. We need to be abide and live every conscious. ప్రతి క్షణంలో ఆ కాన్షియస్ గా, ఆ మనసాక్షితో మనం ఎలా ఉండాలంటే, నేను ఈ లోకం ఉన్నవారు కాదు, నేను దేవుని రాజ్యంలో ఉన్న సిటిజన్.
కాబట్టి ఆ దేవుని రాజ్యం యొక్క పద్ధతి ప్రకారం జీవించాలి తప్ప నాకు ఇష్ట ప్రకారంగా జీవించడానికి నాకు వీలు లేదు. దేవుని రాజ్యము నాకేం నేర్పిస్తుంది? నేను ఆ దేవుని రాజ్యంలో రాజ్యం మాకు ఇచ్చిన ఆ నియమావళి ఏంటి, ఆ కట్టణాలు ఏంటి, ఆ ప్రోటోకాల్ ఏంటి, ఆ నిబంధనలు ఏంటి అని నేను తెలుసుకొని దాని లోపల మాత్రమే మనం జీవించవచ్చు తప్ప దానికి ఎక్కువగా మనకు ఉండడానికి మనకి వీలు లేదు. దేవుని రాజ్యము సమీపం. అక్రైస్తవులు మాత్రం కాదు. I think Christians also, I think these days we need to repent. మనం కూడా పశ్చాత్తాపడాలి. గత కాలంలో మనం చేసిన ఇవన్నీ మనం పక్కన పెట్టి let refocus ourselves. Let's look into the kingdom of God principles. దేవుని రాజ్యంలో సూత్రాన్ని మనం గమనించి అర్థం చేసుకొని మన రాజ్యంలోనే సిటిజన్గా వారసులుగా మనం జీవిద్దామండి. And let the people look up to us. ఈ లోకమున్న మనం చూసి they should say, yes, these people belong to the kingdom of God. They do things righteous. వాళ్ళు దేవుని సమాధానం ఉంది, వాళ్ళ దేవుని ఆనందము కలిగిన వారు. ఆ ఆనందము మాకు కావాలి, వాళ్ళు కలిగే సమాధానము మాకు కావాలి, వాళ్ళు చేసిన నీతి మాకు కావాలి. మా జీవితము ఒక ఆకర్షణమైన, ఈ లోక ప్రకారమైన ఆకర్షణ కాదు. దేవుని రాజ్యంలో మన ప్రవర్తన, మన జీవితము దేవుని వాక్యము పోలిగా మనం జీవించాలి. దాట్స్ వేర్ గాడ్స్ నేమ్ ఇస్ గ్లోరిఫైడ్. ఆ రీతిలో దేవుని నామమున ఈ సమయం ఇచ్చిన ఎడ్వర్డ్ గారికి, మాట్లాడిన ప్రతి ఒక్కరికి దేవుడు మమ్మల్ని దీవించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ ఫ్రాంకో డేవిడ్ గారు, మీ సమయాన్ని మాకు ఇచ్చి మరి చక్కని దేవుని విషయాలు, దేవుని రాజ్యంలో మనము ఏ విధముగా ఉండాలి. రైచియస్నెస్ ఈజ్ టు లివ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ది గాడ్. మన యొక్క ఆలోచనలు, మన తలంపులు కాకుండా దేవుని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు సూచించే విధానాలను వాక్యంలో మనము తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా మనము బ్రతకడము, చక్కని విషయాలు, రైచియస్నెస్, నీతికరమైన జీవితం గురించి, ఆ రాజ్యములో మనం ఉండాలని చక్కని విషయాలు మా ముందుకు తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ పాస్టర్ ఫ్రాంకో డేవిడ్ గారు. ముందున్న సమయము ప్రార్థనాంశం గురించి ప్రార్థించడము. మరి ఈ రోజు చూసినట్టయితే స్టేట్ లెవెల్లో హైదరాబాద్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గవర్నమెంట్ ద్వారా జరుగుతున్నాయి. చాలా మంది అటువైపు ఉన్నారు. ఇంకా అనేక రీజన్స్, క్రిస్మస్ సీజన్ కాబట్టి మనం కొద్ది మందిమే ఉన్నాం, కానీ మనం దేవుని దగ్గర ఉన్నాము కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేది ప్రతిదీ దేవుడు వింటాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నదని మన విశ్వాసము. ప్రార్థన అంశము చెప్పక ముందు సిస్టర్ సకీనా గారిని మరి సిస్టర్స్ నుండి ప్రార్థించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. అదేవిధంగా ఆనందరావు అన్న గారు, మీకు వీలుగా ఉందా అన్న ప్రార్థించడానికి ప్రార్థన అంశం గురించి? ఆనందరావు అన్న గారు, ఒకవేళ ఆనందరావు అన్న గారు లేనట్టయితే చివరి ప్రార్థన ఫ్రాంకో డేవిడ్ గారి ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరి ప్రార్థన అంశం వచ్చేసి నిన్నటి దినంన మన మధ్యలో సిస్టర్ సునీత విక్రమ్ గారు చక్కని విషయాలు మార్కు సువార్తలో నుండి మొదటి ఫస్ట్ చాప్టర్ మార్క్ సువార్త 40 నుండి 45 వచనాల్లో కుష్ఠరోగిని గురించి వివరించి ఉన్నారు. కుష్ఠరోగిని దేవుడు ఆయన విశ్వాసం చూచి ఆయనను బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి నీవు యాజకుని కలిసి చెప్పమంటే అతను దేవుని మాట వినని వాడుగా ఉంటున్నాడు.
ఆ తర్వాత దేవుడు మరి ఆ విధంగా పరిచర్య జరిగిస్తూ అరణ్యంలో అనేకులను, కుష్ఠరోగి ఎవరైతే మరి వెలుపల ఉండాలనో తనకున్న జబ్బును బట్టి ఆయనను మరి లోపలికి తీసుకుని వచ్చిన వాడుగా, లోపల ఉండవలసిన క్రీస్తు బయట ఉండే విధముగా ఉన్నట్టు మనకు వివరిస్తూ అందులో ఒక చక్కని వాక్యాన్ని మనకు ఇవ్వడం తీసి చూపెట్టారు సిస్టర్ గారు. అది 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన పాప భారముల కోసము క్రీస్తు తనపై వేసుకొని ఉన్నాడు, మనము నీతిపరులంగా అగునట్లుగా. గొప్ప వాక్యంను నిన్నటి దినంన మనకు సిస్టర్ దేవుని ప్రేమను గురించి మనకు వివరించి ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఇది గ్రహించి మరి ఆయన తట్టు తిరిగే విధంగా ప్రార్థిస్తాం. మరొకసారి ఆ వాక్యం 2 కొరింథీయులు 5:21 చదువుతున్నానండి. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. For he hath made him to be sin for us who knew no sin, that we might be made the righteousness of God in him. మొదట సిస్టర్ సకీనా గారి ప్రార్థన తర్వాత మన హోస్టింగ్ ఫ్యామిలీగా ఈ దినం మరి ఈ యొక్క ప్రార్థన సహవాసాన్ని నడిపించిన పాస్టర్ ఫ్రాంకో డేవిడ్ గారి యొక్క చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి దినము మాతో మాట్లాడుతున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇక ప్రభా మరి ఈ దినము కూడా అటు రీతిగానే మరి దైవజనులను నిలవబెట్టి మీరు మాట్లాడారు. ఎన్నో విషయాలు దేవుని రాజ్యాన్ని గురించి మాకు తెలియచేశారు ప్రభా. మేము ఏ రీతిగా ఉండాలని నాయన. అలాగే నిన్నటి దినాన ప్రభా తండ్రి మరి మాకు దైవజనురాలైనటువంటి సునీత విక్రమ్ గారు తెలియచేసినటువంటి మంచి వాక్యాన్ని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మార్కు సువార్త ప్రభ 1వ అధ్యాయం 40-45 వరకు కూడా